రాష్ట్ర విభజన ప్రక్రియలో సవాళ్లను అధిగమిస్తున్న కేంద్రానికి 371D చిక్కులు తెచ్చిపెడుతుంది. రాష్ట్రాన్ని విభజించాలంటే ఆర్టికల్ 371Dని ముందుగా తొలగించాల్సిందేనని భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారి అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. అటు కేంద్ర హోంశాఖకు పంపిన నోట్లోనూ ఇదే అంశాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద రాష్ట్రాన్ని విభజించే అధికారాలను కేంద్రం వినియోగించుకోవాలంటే దానికి ముందుగా ఆర్టికల్ 371D ద్వారా ఏపీకి కల్పించిన స్వయం ప్రతిపత్తిని తొలగించాలని స్పష్టం చేశారు అటార్నీ జనరల్. అటు విభజన బిల్లు పెట్టడానికి ముందే ఆర్టికల్ 370Dని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి తీరాలని అటార్నీ జనరల్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. అటార్నీ జనరల్ చెప్పినట్టు 371Dని తొలగించాలంటే రాజ్యాంగాన్ని సవరిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలి. దీనికి ఉభయ సభల్లో 3/2 మెజార్టీ అవసరం. సవరణ బిల్లు ఆమోదానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు తప్పనిసరి కానుంది. అటు విభజన ప్రక్రియలో కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న బీజేపీ బిల్లుకు మద్దతిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బిల్లుపై తీవ్ర కసరత్తు చేస్తున్న కేంద్రం ప్రత్యామ్నాయాలపై కాన్సంట్రేట్ చేసింది. అటు అటార్నీ జనరల్ నోట్తో సంతృప్తి చెందని జీవోఎం కూడా మరోసారి వివరణాత్మక నోట్ను కోరే అవకాశం ఉంది. విభజన ప్రక్రియపై తీవ్ర కసరత్తు చేస్తున్న జీవోఎం ఆర్టికల్ 371D పై కూడా అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకుంది. విభజనలో కీలకంగా మారిన ఆర్టికల్ 370Dని రాజ్యాంగంలోని 3, 4 సహా పలు ఆర్టికల్ను పరిశీలించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత జీవోఎంకు అటార్నీ జనరల్ రిపోర్ట్ ఇచ్చారని సమాచారం. విభజనపై ముడిపడ్డ వివిధ అంశాలు, విద్య, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో 371D ఆవశ్యకతను రిపోర్టులో పొందుపరిచారు అటార్నీ జనరల్. 371D రాజ్యాంగంలో ఏ సందర్భంలో చేరిందనే విషయాన్ని అటార్నీ జనరల్ నోట్లో వివరించారు. 1969, 72 ఉద్యమాల తర్వాత పార్లమెంట్లో 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడంతో 371Dని రాజ్యాంగంలో చేర్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారికి విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్ సమయానుసారం ఉత్తర్వులిచ్చే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. దీని ప్రకారమే విద్యా ఉద్యోగాల్లో ప్రస్తుతం వివిధ ప్రాంతాల వారికి సమాన వాటా లభిస్తోంది. ఇక దీని ద్వారానే ఏపీలో జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్రమంతా సమాన అవకాశాల కల్పనే ధ్యేయంగా ఆర్టికల్ 371Dని రాజ్యాంగంలో చేర్చడంతో విభజన తర్వాత మిగిలిన భాగానికి ఆర్టికల్ వర్తింపచేయడం సరికాదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. మరోవైపు సుప్రీంలోనూ 371D ప్రస్తావన వచ్చింది. విభజనపై కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలోనూ దీనిపై సీనియర్ న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తం మీద విభజనపై నో కాంప్రమైజ్ అంటున్న కేంద్రం 371D పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశం ఆసక్తిగా మారింది.